హాయ్ ఫ్రెండ్స్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఎల్లిగడ్డలు ఒలుస్తాం కదండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కోసము. ఇలా కొంచెం సాల్ట్ చల్లి ఎల్లిపాయలన్నీ ఒలుసుకొని ఒక బట్టలో వేసేసి కొంచెం సాల్ట్ మీరు చూపెట్టడానికి కొంచెమే చూపెట్టాను, ఎక్కువనే వేసానండి. అది కొంచెం ఆయిల్ రాకి ఎండలో పెట్టాను. అది ఒలవడం తొందరగా అయిపోతుంది. ఇలా ఫంక్షన్లో ఒంటరిగా ఉన్నప్పుడు మన పని మనం చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఇలా బట్టలు వేసేసి ఇట్లా గరుకుగా ఉన్న బండ మీద కొట్టాలండి. ఇది మీకు చూపెట్టడానికి ఇంట్లో కొట్టి చూపెడుతున్నాను. మళ్ళీ బయట కొట్టానండి. తొందరగా ఈజీగా పొట్టు వెళ్ళిపోతుంది, మంచిగా తీసుకోవచ్చు. కూరలన్నీ టేస్ట్గా రావాలంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కల్లెమ్మ కొత్తిమీర మంచిగా నీట్గా చేసుకోవాలంటే, అది బయట అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టిస్తారని నాకు అది అస్సలు నచ్చదు. నేను ఫంక్షన్స్కి అల్లం ఎల్లిగడ్డ ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు. ఇలా పేస్ట్ చేస్తే కూరలు కూడా టేస్ట్గా వస్తాయండి. ఆవాలు ఏమేమి